కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను పచ్చి పులుసులో ఈగ పడితే ఈగని తీసిట వరేస్తారు చూరు, కవిత అట్లా పడేసింది కేటీఆర్. ఎవరన్నా కేటీఆర్ గురించి అంటే ఏ బాబా ఆయన గురించి ఆయనకి ఏం తెలియదు అసలు అని అంటే ఎంత సింపుల్గా తీసేసింది చూడు. ఇంకా ఆ మాట వింటే కేటీఆర్ నిజంగానే రాజకీయాల నుంచి వైదొలికి పారిపోవాలి. ఈ పారిపోయిన దేశం విడిచి అమెరికాకి వెళ్ళిపోవాలి సింపుల్గా. వాస్తవానికి కూడా నిజంగా చెప్పుకోవాలనుకుంటే వాళ్ళ అయ్య పోలికలు ఆమెకు వచ్చినాయి, వాళ్ళ అయ్య గుణం వచ్చింది, వాళ్ళ అయ్య మాట్లాడే వాక్చాతుర్యం ఆమెకు వచ్చింది, వాళ్ళ అయ్య పరిణితి కోల్పోయిండు, ఈమె పరిణితి చెందుతుంది. ఇక్కడ మధ్యన ఎవరు బొమ్మ జోకర్ బొమ్మ అయిందంటే ఈ జోకర్ బొమ్మ అయినా లాస్ట్కి ఏమవుతుంది, బీఆర్ఎస్ నేమ్ హరీష్ గుంజుకుంటాడు, ఆమెనేమో అక్కడ టీఆర్ఎస్ అని ఆమె పెట్టుకున్నది. ఫైనల్కి ఏం జరుగుతుంది, ఈయనని కథం చేస్తారు అందరు కలిసి. ఇదే జరుగుతుంది. ఇక లాస్ట్కి ఈయన అప్పచెప్పి ఇక మరి ఈయన ఎటు పోతాడా, మరి ఏ పార్టీలోకి పోతాడా, ఏం చేస్తాడా అనేది చూడాలి. సైలెంట్ అవుతాడా, ఇది మాత్రం 100%. ఇక లాస్ట్కు పోతే కవిత పార్టీలో కూడా చేరే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇలా బాగా మోసం చేసినాక ఏం చేస్తాడు, పార్టీ గుంజుకున్నాక ఎవరు రానియరు. ఇక రారా అన్నా రా, ఇక నువ్వు దొంగవో లంగవో కానీ ఇక అన్నవే కదా, తోడబుట్టినవే కదా రా అని పిలుస్తుంది. ఇక లాస్ట్ ఇక మళ్ళీ పోయి చెల్లి అన్న ఒక్కటై మళ్ళీ అదే టీఆర్ఎస్లోనే ఇద్దరు కలిసి కొట్లాడాలి. ఇక హరీష్ మాత్రం పక్కా గుంజుకుంటాడు బీఆర్ఎస్ని, ఇది వాస్తవం.